హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే వంకాయ వైట్ బీన్స్ కర్రీని అయితే చూపించబోతున్నాను. దీన్ని నేను ఆనియన్స్, గార్లిక్ ఏమీ వేయకుండా టేస్టీగా ఎలా చేయాలి అన్నది చూపిస్తున్నాను. ముందుగా వైట్ బీన్స్ ఒక 300 గ్రామ్స్ వరకు తీసుకొని వాటిని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక అర కేజీ వరకు వంకాయలను తీసుకొని వాటిని కట్ చేసి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని వాటిని వాటర్లో వేసుకోవాలి. తరువాత ఈ రెండిటిని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకోవాలి. ఈలోగా మనం కర్రీకి కావాల్సిన మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో వేసుకోవడానికి మనకి 2 ఇంచీల అల్లం, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనకి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోగా మనం ముందుగా ఉడికించుకున్న బఠానీ, వంకాయ కూడాను ఉడికిపోయి ఉంటాయి కాబట్టి వాటిని కూడా వాటర్ డ్రైన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి దాంట్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 లేదా 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన టమాటో ముక్కలను వేసుకోవాలి. వేసుకొని వీటిని కొంచెం మగ్గనివ్వాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. మనం ఉల్లిపాయలు వేసుకోవట్లేదు కాబట్టి కారం కూడా కొంచెం తక్కువగానే పడుతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడాను వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఇది పచ్చి వాసన పోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా కుక్ చేసుకున్న బఠానీ ఇంకా వంకాయ రెండుటిని దాంట్లో వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని అవి మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకొని ఒక 3 మినిట్స్ వరకు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ వేసాం కాబట్టి అది మనకి ముందు బాగా హీట్ అయితే తర్వాత బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు 3 మినిట్స్ తర్వాత కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని గరం మసాలా పౌడర్ని అయితే వేసుకొని బాగా కలుపుకొని మరొక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ వైట్ బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇంకేవైనా కొత్త రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి.